అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు 30,000 కోట్లు వెళ్ళిపోయాయి. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు, తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇంటూ అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష, దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్. లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆపగలమంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల? నేను చిన్నపాటి కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది, మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు, మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్. మనకు రూలింగ్కి, గవర్నెన్స్కి, అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని ఉద్దేశించి అందరినీ హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ హూ ఎవర్ దే ఆర్. ఇది వెండెట్టా పగ ప్రతీకారాలతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we were going to give a clean and clear governance. We have to live up to it. Thank you. ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు సమాధానం